హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ IASST ఆర్గనైజ్ సంబంధించిన నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్పై మీకు ఒక అవగాహన వస్తుంది. మీకు జాబ్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఒక వీడియో ఛానల్ ఇంతకుముందు అప్లోడ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే కొన్ని పర్సనల్ డీటెయిల్స్ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. మీ బదులు వేరే వాళ్ళు ఏమైనా అప్లికేషన్ సబ్మిట్ చేసినా సరే వారికి వివరాలు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ వంటి మీ కమ్యూనిటీ పూర్తి సమాచారం ఉండాలి. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, పోస్ట్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా 10th కానీ ఇంటర్, డిగ్రీ, పీజీ ఆ క్వాలిఫికేషన్ ఎవరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ, పర్సంటేజ్ ఎంత వంటి పూర్తి సమాచారం. దాంతోపాటుగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మీ సర్టిఫికేట్స్ కూడా. సో మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సంబంధించిన JPG ఫార్మాట్లో ఉండాలి. వాటికి సైజ్ డైమెన్షన్ ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగా మీరు మాడిఫై చేసి పెట్టుకోవాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అని మనకి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇవి మీరు JPG ఫార్మాట్లో ఉండాలి. 300 KB వరకు సైజ్ అనేది అలౌ చేస్తారు ఆన్లైన్ అప్లికేషన్లో. తర్వాత ఒక రెజ్యూమ్ కూడా ఉండాలి, బయోడేటా ఫామ్. సో మనకి ఇది మాత్రం PDF ఫార్మాట్లో 10 MB సైజ్ అనేది దాటకూడదు. వన్స్ మీరు MSO డాక్యుమెంట్ ఉన్నదాన్ని PDFలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సైజ్ మాత్రం 10 MB దాటకూడదు. అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ సర్టిఫికేట్ ఇటువంటి అదర్ ఏమన్నా ఉన్నా సరే వాటిని ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే అవి మాత్రం JPG ఫార్మాట్లో 3 MB దాటకుండా సైజ్ ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకున్న తర్వాతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వెబ్ పేజ్ ఇది. నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు ఓపెన్ చేయగానే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎక్కడ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఆ రెలవెంట్ పోస్ట్కి ఎదురుకుండా మనకి అప్లై అయిన బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఏమైనా క్వెరీస్ ఉంటే ఈమెయిల్ చేయవలసిన ఈమెయిల్ ఐడి ఇవి. సో వన్స్ మీరు ఈ లింక్ని క్లిక్ చేయండి, అప్లై అయినామని. సో ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా మీ నేమ్ ఇవ్వండి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటే. తర్వాత ఒక పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మినిమం 8 to 15 క్యారెక్టర్స్ పాస్వర్డ్ ఉండాలి. ఒక అప్పర్ కేస్ లెటర్, ఒక లోయర్ కేస్ లెటర్, ఒక నెంబర్, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. సో ఈ విధంగా ఉండే విధంగా మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి, అది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి. తర్వాత మీరు ఈ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకుంటే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ చేయాలి. సో వన్స్ ఈ డీటెయిల్స్ మీరు కరెక్ట్గా ఇచ్చి సబ్మిట్ రిజిస్టర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది, ప్లీజ్ కన్ఫర్మ్ మీరు రిజిస్ట్రేషన్ చెప్పేసి. మీరు ఏమైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్కి ఒక యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది యాక్టివ్ అవుతుంది. సో మీ ఈమెయిల్లో చెక్ చేసుకోండి, ఇక్కడ ఒక ప్లీజ్ క్లిక్ అని ఉంటుంది ఒక ఆప్షన్, అది క్లిక్ చేస్తే మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. వన్స్ ఈ లింక్ మీకు వర్క్ అవ్వలేదని కిందకు ఒక లింక్ ఇచ్చారు, ఒక లింక్ ఉంది. ఇది మీరు క్లిక్ చేస్తే లేకపోతే లింక్ని కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. వన్స్ మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయగానే ఈ విధంగా వస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి. తర్వాత మీరు లాగిన్ పేజ్కి వెళ్తారు. అలా వెళ్ళగలేకపోతే కనుక ఇక్కడ మీరు క్లిక్ అయ్యే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది మీ ఈమెయిల్ ఐడి, మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్, సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. మీరు డాష్బోర్డ్లోకి వెళ్తారు అప్లికేషన్ సంబంధించి. ఈమెయిల్ వెరిఫికేషన్ ఇంకా అవ్వలేదంటే మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు కొత్త ఈమెయిల్ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. మళ్ళీ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా తిరిగి మీరు రీసెట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత డాష్బోర్డ్లోకి వెళ్తారు. ఇక్కడ మీకు ఏమేమి వేకెన్సీస్ అవైలబిలిటీ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ మీరు అప్లై నో బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ అడ్రస్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడే మీకు ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఇక్కడ మీకు డైరెక్ట్గా IASST గౌహతి సెంటర్ వాకిన్ టైప్ వస్తారు, లేకపోతే ఆన్లైన్ ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 10th, ఇంటర్, డిగ్రీ, అదర్ క్వాలిఫికేషన్ ఏమైతే ఉన్నారో, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ కానీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, టోటల్ మార్క్స్ అని, మీకు ఎన్ని వచ్చినాయి, ఏం సబ్జెక్ట్ చదువుకున్నారు అంటే పూర్తి సమాచారం మీకు ఎంటర్ చేయాలి మీరు. ఇవి కాకుండా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ ఇచ్చారు, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఎక్స్పీరియన్స్, మీకు ఏమన్నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి ఇక్కడ. సో తర్వాత మీకు సేవ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు సైజు కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. సో మీరు క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం సైజు ఉంటే కనుక మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఈ పక్కన మీకు మీరు అప్లోడ్ చేసిన ఫోటో వస్తుంది.
సో మీరు రాంగ్ సైజ్ కానీ అప్లోడ్ చేస్తే ఈ విధంగా ఒక వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది. ఎంత సైజ్ ప్రకారం ఉండాలి ఇక్కడ క్లియర్గా మెసేజ్ వస్తుంది మీకు. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్. యాక్చువల్గా మనకి ఇంటర్మీడియట్కి చాలా మంది ఒకటే ఉంటుంది సర్టిఫికేట్ అనేది. ఇక్కడ సర్టిఫికేట్ అడిగారు, మార్క్ షీట్ విడిగా అడిగారు. సో మీకు విడివిడిగా ఎవరికైనా ఉండే కనుక అప్లోడ్ చేయండి, ఒకటే ఉండే కనుక సేమ్ మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఇంటర్మీడియట్ అనేది ఒకటే ఇస్తారు. తర్వాత డిగ్రీ సంబంధించిన సర్టిఫికేట్ కానీ, తర్వాత మనకి ఆ మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీజీ అయితే పీజీ మార్క్ షీట్, పీజీ సంబంధించిన ప్రొవిజనల్ మార్క్ షీట్స్, తర్వాత ఎవరైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, మీ రెజ్యూమ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ మీరేమన్నా ఆన్లైన్ అప్లికేషన్ ఎంటర్ చేస్తుంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఒకసారి అన్నీ చూసుకుని మీరు డిక్లరేషన్ టిక్ చేసి సేవ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా అప్లోడ్ సక్సెస్ఫుల్ అని ఒక అలర్ట్ వస్తుంది, ఓకే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఫైనల్ మీరు సబ్మిట్ చేసే కంటే ముందే ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి మోడిఫికేషన్కి అవకాశం లేదు. సో మీకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో అన్నీ క్లియర్గా ఉన్నాయనుకుంటే కనుక మీరు ఫైనల్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ ఒక అలర్ట్ వస్తుంది. ఇక్కడ మీకు థ్యాంక్స్ ఫర్ సబ్మిషన్ చెప్పేసి మీకు ఒక అప్లికేషన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆ నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీరు క్లిక్ హియర్ డౌన్లోడ్ ఫామ్ అంటే అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మీరు మళ్ళీ కావాలంటే సో లాగిన్ అయిపోయి మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో మీకు ఏంటంటే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ వరకు మీరు వెయిట్ చేయమని చెప్పి మెసేజ్ చూపిస్తుంది. సో ఇక్కడతో మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఒక అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకుని సేవ్ చేసి పెట్టుకోండి. పీడిఎఫ్ కాపీ కూడా మెయిల్ సెండ్ చేసుకోండి. ఈ డిఫరెన్స్ మనకి ఐఏఎస్ఎస్టీ ఆర్గనైజ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.